అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే 15 సంవత్సరాలు మా కూటమి ప్రభుత్వమే రాష్ట్రాన్ని పాలిస్తుంది అనేసి చెప్పారు. దీని మీద ప్రజల అభిప్రాయం ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. యా చేస్తుందండి. ఎందుకంటే ఇండివిజువల్గా చేసిన ఆయనకి ఉన్న లైక్ టాలెంట్ మామూలు టాలెంట్ కాదు, మనకు తెలుసు. అది కూడా ఇండివిజువల్గా చేసినా చేస్తాడు, విత్ కాంబినేషన్ చేయమన్నా చేస్తాడు. కానీ ఇండివిజువల్గా చేస్తేనే బెటర్ కదా మేడం. మళ్ళీ యా అవును, సో ఇండివిజువల్గా చేస్తే ఆయనకే మంచి పేరు వస్తుంది. ఇంకా జనాల్లో ఉన్న ఇప్పుడు ఆల్రెడీ క్రేజ్కి తగ్గట్టుగా ఇంకా ఇమేజ్ ఎక్కువ పెరుగుతుంది కదా. సో అట్లా అంటే దాన్ని బట్టి మరి బయటకు ఒకటి ఆయనకి పేరు రావాలని ఏమీ లేదు, జస్ట్ హెల్పింగ్ చేయాలనే నేచర్ మాత్రమే ఉంది. హెల్పింగ్ నేచర్ చాలా మనం చూస్తున్నామే, కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి చూస్తున్నాం. ఆయనకు పేరు రావాలని ఎప్పుడు అని అనుకోలేదు. కానీ ఒకవేళ మంచి చేసినా కానీ ఎవరి హయాంలో చేశారంటే టీడీపీ హయాంలోనే పేరు వస్తుంది తప్ప, వస్తే పవన్ కళ్యాణ్ పేరు అని వస్తుంది తప్ప జనసేన పార్టీ అనేది రాదు కదా. సో కాబట్టి ఇండివిజువల్గా బయటకు వచ్చి పోటీ చేసి ఆ విధంగా చేస్తే బెటర్ కదా. ఆయన పేరే కావాలనుకుంటే బయటికి వచ్చి చేస్తే పక్కా ఇండివిజువల్గా అయినా ఆయనే గెలుస్తాడు. కాకపోతే ఆయన పేరు కోసం ఆశించట్లే కాబట్టి సో సపోర్టివ్గా చేస్తున్నాడు అంతే. అంటే ఆ సపోర్ట్ ఎవరికి టీడీపీ వాళ్ళకి ఇస్తుందా లేకుంటే ప్రజలకు సపోర్ట్ ఇద్దామనేసి నిలబడతారు? ప్రజలకు సపోర్ట్ ఇద్దామని. సో ప్రజలకు సపోర్ట్ ఉన్నప్పుడు బయటికి వచ్చేసి ఎవరికైనా ప్రజలకు అన్యాయం జరిగితే మాట్లాడవచ్చు కదా. ఒకవేళ దాంట్లో ఉంటే ఏంటి అంటే మాట్లాడడానికి ఛాన్స్ అనేది అవకాశం రాదు కదా. దాని మీద మీరేమంటారు? బట్ ఇండివిజువల్గా అయినా చేస్తున్నాడండి, హెల్ప్ చేస్తున్నాడు ఇండివిజువల్గా అయినా. దాని త్రూ అంటే మేబీ దానికి ఆన్సర్ నాకు తెలియదు, కానీ ఇండివిజువల్గా అయితే చేస్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా మన గ్రూప్ 2 ఎగ్జామ్స్ అయింది. సో ఎగ్జామ్ అవ్వడం వల్ల పోస్ట్పోన్ చేయని చెప్పేసి విద్యార్థులు ర్యాలీ చేశారు, ధర్నాలు చేశారు. అయినా సరే ప్రభుత్వం ఏం చేసింది, క్యాన్సిల్ చేయలేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా ఉంటే దాని మీద పోరాడి క్యాన్సిల్ ఏమైనా చేసింది కదా. ఇట్లాంటి అవకాశాలు అనేవి పోతాయి కదా తను పోరాటం చేయడానికి. దాంట్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ పార్టీ ఏం చేసినా సరే దాంట్లో ఉన్నాం కదా, మళ్ళీ దాన్ని కాదంటే వ్యతిరేకత స్టార్ట్ అవుతాయి కదా, దాంతోనే ఆగిపోవాల్సి వస్తాయి కదా. అదే బయటకు వచ్చి చేస్తే ఇట్లాంటి ఇంకా ప్రజల్లో ఎక్కువ పార్టీ అనేది గుర్తింపు ఉంటుంది కదా. దీని మీద మీ యొక్క అభిప్రాయం? దాని వెనుక క్యాన్సిల్ చేయకపోవడానికి వెనుక వేరే రీజన్స్ ఉన్నాయేమో, మనకేం తెలుసు. అంతే కదా. ఇప్పుడు అన్నీ ఆలోచించే ఏదో ఒకటి చేస్తారు కదా గవర్నమెంట్ అయితే. సో క్యాన్సిల్ చేయ కారణం కూడా వెనుక ఏదో రీజన్ ఉందేమో. సో లాస్ట్గా ఏమంటారు, ఇప్పుడు ఈ 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వమే రాష్ట్రాన్ని పాలిస్తుంది అంటారా? అంట పాలించడం అంటే వాళ్ళకు ఉన్న అండర్స్టాండింగ్ బట్టి పాలించుకుంటారు అన్న. ప్రజలకు మంచి చేస్తే అది కంటిన్యూ అయిపోతుంది, లేదంటే అది ఎప్పుడన్నా ఒకసారి విడిపోతుందని అనుకుంటున్నాను. అంటే మామూలుగా 15 సంవత్సరాలు అంటే కలిసి ఉంటుంది అంటారా? ఆ టీడీపీ కానీ జనసేన కానీ మన బీజేపీ ప్రభుత్వం కానీ 3 కలిసి ఉంటాయంటావా ఈ కూటమిలో? ఉండదన్న, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి ఇప్పుడిప్పుడే కొన్ని. అది అయితే 15 ఇయర్స్ అయితే ఉండలేదు. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనుకుంటారు? మినిమం ఈ టర్మ్ అయిపోయినాక నెక్స్ట్ టర్మ్కి ఉండదు. అప్పుడు ఒకవేళ నెక్స్ట్ టైం వచ్చేసి జనసేన ప్లస్ టీడీపీ అటు బీజేపీ సపరేట్గా పోటీ చేస్తాంటారా? చేస్తే బీజేపీ టీడీపీ కలిపి చేస్తుంది, జనసేన విడిపోతుంది అనుకుంటున్నాను. అంటే ఎందుకన్నా 21 సీట్లు వచ్చినందుక లేకుంటే ఎట్లా? పవన్ కళ్యాణ్ చాలా వ్యతిరేకంగా చేస్తున్నారు టీడీపీ వాళ్ళు కొంచెం, అట్లా అని. అంటే ఏ వ్యతిరేకత చేశారని ఆల్రెడీ మనకు ఉప ముఖ్యమంత్రి కూడా ఇచ్చారు కదా. లోకేష్ అంటున్నాడు కదా కొన్ని మాటలు, అట్లా డిప్యూటీ సీఎం అని కూడా లెక్క చేయకుండా కొన్ని చేస్తున్నాడు అంట లోకేష్. ఎట్లాంటి వ్యతిరేకత అనేది మీకు అనిపిస్తుంది? పార్టీలో పొజిషన్ అన్న, ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్నాడు, లోకేష్కి దానికి కొంచెం లోకేష్ అయినా టీడీపీ వాళ్ళైనా కొద్దిగా అది పవన్ కళ్యాణ్ని కొద్దిగా చూడట్లేదు, పట్టించుకోవట్లేదు, ఇక్కడ కనిపించట్లేదని అంటున్నారు అందరూ. సంవత్సరాలు కలిసే ఉంటుంది అనేసి అంటారా? డెఫినెట్లీ. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు బాగానే ఉంది కదా, అన్ని డెవలప్మెంట్స్ అనేవి కూడా కొంచెం స్టార్ట్ చేశారు కదా. ఈ కూటమి ప్రభుత్వానికి మన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ అనేది గట్టి పోటీ ఇవ్వదా అనేసి అడుగుతున్నాం. డెఫినెట్లీ. అంటే ఒకళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళు కూడా పోటీ అనేది ఇస్తారు కదా. అట్లా ఇచ్చినప్పుడు మనకు ఒకవేళ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి కదా వేరే పార్టీలో. ఇప్పుడు మంచిగా ఉంటే ఈ ప్రభుత్వం అనేది డెఫినెట్లీ మనమే విన్ అయ్యే అవకాశం ఉండేది కదా ఈ కూటమి ప్రభుత్వం. అంటే ఒకవేళ కూటమి ప్రభుత్వం అనేది అండర్స్టాండింగ్తో మంచిగా ఉండి ప్రజలకు సేవ చేసుకుంటూ వెళ్తే అదే ప్రభుత్వం 15 సంవత్సరాలు పాలిస్తుంది అంటారు. సో ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా జనసేన పార్టీ కానీ లేకుంటే బీజేపీ పార్టీ వచ్చేసి ఆల్రెడీ సెంట్రల్లో టాప్లో ఉంది కదా, సెంట్రల్ పాలసీ ఉంది.
కాబట్టి మన ఏపీలో కూడా మన స్థాయి మనం ఏంటి అనేది తెలియజేయడం కోసము ఇండివిజువల్గా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఇండివిజువల్గానా అది ఎలా చెప్పగలమండి మేము, అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు ఇదైతే చెప్పగలము ఉంటుంది 15 సంవత్సరాలు అని. ఇండివిజువల్గా అయితే మనం చెప్పలేము కదా ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది. బట్ కంటిన్యూ అవుతుందంటే ఇప్పుడు మంచిగానే ఉంది కాబట్టి కంటిన్యూ అవుతుందని చెప్పగలము. 15 years ఉంటుంది అనేసి చెప్తారు. అంటే రావచ్చు మంచిగా ఇప్పుడు డెవలప్మెంట్ అనేది చేస్తూ పోతూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వచ్చే అవకాశం ఉండిద్ది అంటున్నా నేను. అండి థ్యాంక్ యూ. పాలిస్తారు. ఎందుకంటే చాలామంది యువత జాబులు లేక చాలామంది ఇప్పుడు మన ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి కంపెనీలు లేవు. అంతకుముందు ప్రభుత్వం ఒక కంపెనీ కూడా తీసుకురారు. సో వాళ్ళు చేసి ఇప్పుడు అన్ని ఈ కూటమి ప్రభుత్వం మొత్తం కలుసుకొని కంపెనీలు చేస్తారు, మన యువతకి జాబ్స్ వస్తాయని మాకైతే గ్యారంటీ ఉంది. సో అందుకని మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇంకోటి ఇప్పుడు 15 సంవత్సరాలు అంటే ఈ 15 సంవత్సరాలు ఏ పార్టీ కూడా వీళ్ళకి పోటీ అనేది రాదంటారా? రాదు, అస్సలు రాదు. ఎందుకంటే ఇప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి తెలుస్తున్నాయి అభివృద్ధి ఎట్లా ఉంది ఏపీ. అప్పటికన్నా ఇప్పుడు బాగుంది. అలాగే ఇప్పుడు వచ్చేసి బీజేపీ వచ్చేసి ఆల్రెడీ సెంట్రల్లో ఉంది కదా. సో స్టేట్లో కూడా మా యొక్క పవర్ చూపిస్తాం మేమేంటో అనేది తెలియజేయాలి అనే ఉద్దేశంతో మళ్ళీ ఏపీలోనే సపరేట్గా ఇండివిజువల్గా పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అదేం లేదు. అది ఉంటే టీడీపీ ఉంటుంది, లేకపోతే పవన్ కళ్యాణ్ ఉంటాడు, కానీ వేరే పార్టీలు వేసారు రావు. ఏపీలో అయితే ఉంటే ఇంకా లాస్ట్లో ఉంటే ట్రై చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి ట్రై చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి అయితే పోటీ వస్తారంటారు కూటమికి. అంటే 15 సంవత్సరాలు మరి ఇలా పోటీ వచ్చినప్పుడు ఆ పార్టీ గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఉందంటారా? అయితే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఈ 15 సంవత్సరాలు వీళ్ళు అభివృద్ధి చేస్తే పక్కా చేస్తారు. ఒకవేళ చేస్తే మాత్రం కష్టము, చేయకపోతే మాత్రం పక్కా వస్తాడు మళ్ళీ జగన్ వస్తాడు. సో జగన్ వచ్చినప్పుడు ఇప్పుడు మీరే అన్నారు కదా, ఒకవేళ ప్రభుత్వం వచ్చేసి కూటమి ప్రభుత్వం కంపెనీస్ తీసుకొస్తుంది అనేసి అన్నారు కదా, మరి జగన్ గారు వచ్చినప్పుడు దాన్ని అట్లనే కంటిన్యూ చేస్తారా, లేకుంటే ఆయన మళ్ళీ ఒకవేళ అభివృద్ధి ఆగిపోతే అంటారు కదా. సో లాస్ట్ టైం అదే అన్నారు. ఆగిపోయినప్పుడు చేస్తే మాత్రం ఎవడైనా ఇప్పుడు మనకు కావాల్సిన నాయకుడు, మనకు ఏ నాయకుడైతే వర్క్ చేస్తాడో సో వాళ్ళకి మనం ఓట్లు వేస్తాం. సో మనకి ఇతను వచ్చాడు అభివృద్ధి చేశారు కాబట్టి వీళ్ళకి ఓట్లు. కలిసే ఉంటుందా అంటే నా ఒపీనియన్ ప్రకారం ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ జనసేన పార్టీ అనేది కాంగ్రెస్కి ఇంకా వేరే పార్టీస్కి అపోజిషన్ వచ్చే ఛాన్సెస్. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ కానీ ఆయన అని దానివల్ల దానివల్ల నాకు అలా అనిపిస్తుంది. అంటే మనకు అది అలా ఎందుకన్నా అని ఉండొచ్చు, 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వమే పాలిస్తుందని అలా ఎందుకని ఉండొచ్చు అంటారు? మేబీ వాళ్ళ యూనిటీ వల్ల వాళ్ళు అలా చెప్పి ఉండొచ్చు. ఆ యూనిటీ అనేది 15 years కంటిన్యూ అలాగే ఉండదంటారా? ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు. బట్ కానీ జనసేన పార్టీ వస్తుందేమో అని అనుకుంటున్నాను, అపోజిషన్ ఇస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారు? నేను